హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఫిష్ పకోడా చేస్తారు మా పిల్లలు. చూడండి ఏ విధంగా చేస్తారనేసి. ఇక్కడ ఇదిగోండి, ఫిష్ బాగా కడిగి వాష్ చేసి బాగా ఆరబెట్టేశాడనమాట, తేమ లేకుండా పెట్టేసి. తర్వాత అందులో బేషన్ పౌడర్ వేసాడు. మనం శనగపిండి అంటాం కదా తెలుగులో, ఆ శనగపిండి వేసాడు. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాడు. కార్న్ ఫ్లోర్ కొంచెము, మైదా కొంచెము, సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు అన్నీ కొద్ది కొద్దిగా వేసేసి మసాలా అంతా కూడా వాము కొంచెం బాగా నలిపేసి వేసాడు. అజ్వైన్ అంటారు కదా, అది చేతులు వేసుకొని బాగా ఇట్లా నలిపేసి, ఇదిగోండి ఇట్లా నలుపుతా అన్నాడు, నలిపేసి వేసేస్తాడు. అది కొంచెం బాగా స్మెల్ వస్తుంది. సూపర్గా ఉంది స్మెల్. వాము బాగా వస్తుంది కదా స్మెల్. అది బాగా మన చేతులు వేసి ఇట్లా అన్నామంటే, నలిపినామంటే ఇంకా బాగా వస్తుంది వాసన. తర్వాత కార్న్ ఫ్లోరు, మైదా ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసేసి మొత్తం కలిపేసి ఒక 1 అవర్ అట్లే పెట్టేసినామంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బాగా ముక్కలకు పడుతుంది ఉప్పు కారం అంతా. తర్వాత మనము నూనె కాగబెట్టుకొని నూనెలో వేసి కాల్చుకున్నామంటే బాగుంటుంది రుచిగా. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి, బాగా వచ్చిందా లేదా అని. మా ఛానల్ని చూడండి, వీడియోలు పూర్తిగా చూడండి. వీడియోలు పూర్తిగా చూసి బాగున్నాయా లేదా, నచ్చాయా లేదా మీకు అని ఒక కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని శ్యామలా రవి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టండి. ఇదిగో లెమన్ కూడా వేస్తూ ఉన్నాడు. లెమన్ కూడా ఇట్లా పిండేశాడు, గింజలు తీసేసి సీడ్స్ తీసేసి పిండేశాడు. ఇదిగోండి వేస్తూ ఉన్నాడు చూడండి. అన్నీ వేసి కలపాలట. సీడ్ పడిందేమో తీస్తూ ఉన్నాడు. తర్వాత ఇది మసాలా, గరం మసాలా అంటాం కదా, అది ప్యాకెట్ అది తెచ్చున్నాము, అది వేస్తాడు గరం మసాలా. తర్వాత వచ్చి మిరప్పొడి, రెడ్ చిల్లీ పౌడరు, కొరియాండర్ పౌడర్ అవి కొద్ది కొద్దిగా వేసేసి కారం మనకు సరిపోయేంత వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. అన్నీ మనం కొద్ది కొద్దిగానే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే కారము తినేదానికి బాగుంటుంది కాబట్టి లిమిట్గా వేసుకోవాలి. ఫిష్కి మాత్రం కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా, కొంచెం కారంగానే ఉండాలి. పులుసుకైతే మనం పులుపు పోసి ఉప్పు కారం ఫుల్గా వేసి చేసుకుంటాము. ఇది పకోడా లాగా కాబట్టి దిట్టంగా వేసుకోవాలి. కొరియాండర్ పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్ వేసేస్తారు. ఇంకేం వేస్తారో చూద్దాము. సాల్ట్ వేస్తా అన్నారు. వాళ్ళు చేస్తామంటే పిల్లలు చేయమనంటే మనం అన్నీ అందిస్తూ ఉన్నామంటే వాళ్ళే చేసేస్తారు. వాళ్ళకి అన్నీ తెలియదు కదా ఎక్కడెక్కడ ఉన్నాయని, కాబట్టి అన్నీ ఎత్తిచ్చాను నేను. ఇది పెప్పరు, బ్లాక్ పెప్పరు అట్టే తిప్పామంటే రాలుతుంది, అది వేసాడు. వేసేసి ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర వేసాడు. మొత్తం కలిపేశాడు. కొత్తిమీర సన్నగా తరిగేసి వేశారు. మనమైతే ఈ విధంగా తరగలేము, వాళ్ళకి అలవాటు కాబట్టి బాగా తరుగుతారు సన్నగా. చూడండి అంత సన్నగా మన వల్ల యాడైతుంది. వాళ్ళకి అలవాటు బాగా చిన్నగా ఎంత కంటికి కూడా కనపడదు అంత బాగా కట్ చేసేస్తారు కొత్తిమీర అయితే. ఇట్లా బాగా మిక్స్ చేసేసి బాగా కలిపేసి పెట్టేస్తాడు కొంతసేపు. ఉప్పు కారం చూడండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా చెప్పండి మీరు కూడా. అదే ఉప్పు కారం చాలదేమో అని చూడమని మళ్ళీ కొంచెం వేసేదానికి చూశాడు. మళ్ళీ కొద్దిగా వేసి కలిపాడు, తక్కువగా ఉందనేసేమో. అంత బాగా మిక్స్ చేసేయాలి. బాగా కలిపేసామంటే మొత్తము కొంచెం బాగా కలబెట్టినట్టు కలబెడితే మొత్తం కలుస్తుంది. కొద్దిగా వాటర్ వేసి కలుపుతా ఉన్నారు. అది గట్టిగా ఉంది కదా ఎక్కువ, అందుకని కొద్దిగా వాటర్ వేస్తే ఆ మిక్స్ బాగా కరిగిపోయి అంత బాగా పడుతుంది కదా ఫిషెస్కి. ఆ విధంగా బాగా కలిపేసి పెడతాడు. చూడండి బాగా కలుపుతా అన్నాడు. అట్లా కలుపుకోవాలి.
అట్లా బాగా మనం కలిపామంటే ఒప్పులకి అంతా తగిలేట్టుగా కలిపామంటే ఒప్పులకు బాగా పడుతుంది. మళ్ళీ మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసినా కూడా కొంచెం పడుతుంది, ముక్కకి తినేదానికి కొంచెం ఉప్పు కారం తగులుతుంది. లేదంటే పైన అట్టన్నాం అనుకో పైనే ఉంటుంది, బాగా పట్టదు కదా. కాబట్టి బాగా ఇట్లా మిక్స్ చేసేయాలి, బాగా మిక్స్ వెల్, పూర్తిగా బాగా కలిపేసి పెట్టేస్తే ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టచ్చు. మేము 1/2 అవర్ పెట్టాము. 1/2 అవర్ పెట్టేసి ఇది ఆయిల్లో వేసేసాడు. ఆయిల్ అయిపోయింది, ఆయిల్లో వేసి ఇది కాలుస్తా అన్నాడు చూడండి. ఇలా కాల్చేసి ఒక టిష్యూ వేసేసి టిష్యూ పైన వేసామంటే ఆయిల్ అంతా ఏమవుతుందంటే ఆ టిష్యూ లాగేస్తుంది. ఆయిల్ మనకు ఎక్కువ ఇది కాకుండా ఇట్లా బాగా ఇది చేసేసి ఆయిల్ అంతా టిష్యూ పైన వేసేసాడు. అట్లే వేడివేడిగా ఇచ్చేస్తే పిల్లలు తినేస్తారు బాగానే. అందరికీ ప్లేట్లలో పెట్టి ఇచ్చేసాను. చేస్తా ఉన్నాగానే గ్రీన్ చట్నీ చేసి గ్రీన్ చట్నీ వేసి పెట్టిచ్చేసాము. తినేసారు పిల్లలు బాగా. గ్రీన్ చట్నీ కొత్తిమీర అవంతా వేసి చేసాము. ఇదిగోండి, ఆ గ్రీన్ చట్నీనే పెడతాను, ఒకసారి వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.